ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. అంటే అవకాశాలు రాక సినిమాలలో టీవీ వైపు తిరగాల్సి వచ్చిందా మీ? అలా కాదు, అంటే రెండు సైమల్టైనస్ గా రెండు చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంది చేస్తున్నాం, దీంట్లో ఎక్కువ బిజీ అయిపోయాం, దాంట్లో రాలేదు. అప్పుడు కొంత ఇంకోటి ఏంటంటే, మీ మొదట్లో ఆర్టిస్టులుగా వచ్చినప్పుడు టీవీ ఆర్టిస్ట్ అని ఒక చిన్న చూపు ఉంటుంది. అవును, పెద్ద డైరెక్టర్ సినిమాల్లోనే మంచి ఆర్టిస్ట్ కానీ ఓవర్ ఎక్స్పోజర్ వద్దులే అని అవాయిడ్ చేసిన వాళ్ళు నాకు తెలుసు. అది ఇప్పటికి కూడా ఉంది కదా? ఇప్పటికి ఉందంటే ఇప్పుడు అదే చెబుతున్నా, ఇప్పటికీ ఉంది. మెయిన్ కి బ్యాంక్ వేసే వేషాలు ఎవరండి? ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో అనకూడదు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లు రంగస్థానం అని పెడతారు. వాడు అసలు ప్రూవ్ చేసుకోవడానికి ఊరికి రెండు వాడు ఎందుకు వేసామని ఏడ్చేటట్టుగా ఉంటాయి పాత్రలు. వీళ్ళు సినిమాకులకి ఏదో మంచి పాత్ర ఇస్తాడని ఇస్తే ఉండవు. అది ఏంటంటే వాళ్ళకు కూడా ద్వేష ఉండదు ఆ టైంలో. అంతే సంక్రమణ అభిమానం ఉంటుంది. కానీ నన్ను ఒకసారి పాపినేడు గారు అంటే నాకు దేవుడిలా ఉంటుంది మనిషి, డైరెక్టర్ విజయ పాపినేడు గారు అంటే ఓ సినిమాకి నాతో వేషం ఇచ్చారు, మెడ్రాస్ తీసుకెళ్లారు. బ్యాంక్ సెలవు పెట్టి వారం రోజులు హోటల్లో ఉన్నాం. షూటింగ్ జరుగుతుంది, రోజు వెళ్ళటం, ఈ క్యారెక్టర్ మేకప్ చేయడం కాదు. వారం రోజులు అసలు నాకు వేషం లేదు. ఏదో రోజుకు వేషం ట్రై చేస్తున్నారు, కుదరటంలా. 8 రోజులు అయిన తర్వాత గురుగారు నాకు ఆఫీస్ పోతుందండి, సెలవు వెళ్ళిపోతానంటే సరే వెళ్ళండి సార్ ఈ సినిమా కూడా వచ్చేసారు. తర్వాత అన్నా అనమాట, ఏమండి నన్ను భలే పని చేశారండి, మీరు వారం రోజుల నుంచి చేశారు, నన్ను చాలా ఇన్సల్ట్ చేసిన ఫీల్ అవుతాను అంటే అన్నాడు. నేను ఇన్సల్ట్ చేయాలంటే వారం రోజులు నేను హోటల్లో పెట్టి ఖర్చులు పెట్టి చేస్తానటయ్యా, లేదు ఆ టైం అంతే, ఏదో చేయాలి, ఇంకేదో గొప్పగా చేయాలని అనుకున్నాం, కుదరలేదని. అలాగా రకరకాలు. ఆయన నిజంగా మన అంత వ్యర్థం చేయాలని అక్కడ తీసుకెళ్ళి వారం రోజులు పెట్టాలా? వాళ్ళు ఏదో వాళ్ళ లెక్కలు 14 ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఉంటాయి, రకరకాలు. వెళ్ళి అడిగేవాళ్ళు డైరెక్టర్ని తప్పు లేకుండా మీ వంతుగా? నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు కూడా ఎప్పుడు అదో చెప్తున్నాక నేను వెళ్ళి కలవటం తక్కువ.